మెడ్రాసా? నీ ప్రాణాలు పోయినా నాకు లెక్కలేదు. నాకు ఆ చక్రంగాడు కావాలి. మద్రాస్ ఇది నీ కూతురు కాదు, నా కూతురు. నా కూతుర్ని అన్యాయం చేసిన వాడు నా కొడుకైనా సరే అడ్డంగా నరికేస్తాను. నరికేస్తాను. పోదు పెళ్ళై దిక్కెళ్ళి ఇదే పరిషత్. నువ్వేమో మా అమ్మ మీద చెప్పుడు, మా అమ్మ నీ మీద చెప్పుడు. దాని దిక్కెళ్ళే కదరే వారం రోజులు చిట్టి కూడా రాకుండా రోడ్ల మీద తిరుగుకుంటా ఆటోలో పట్టున్నా. అయినా ఐదు కూడా ఫోన్ చేసి చంపుతురు. నేను చస్తానే, నేను చస్తా అన్నా ఆటో. నేను చస్తే తప్ప మీరు బాగుపడరే. ఏ హుస్సేన్ సాగర్ లో ఏ రైలు కట్ట కింద నెత్తి పెట్టి చచ్చిపోతా అన్న ప్లీజ్ కొంచెం చెప్తురుగా భయ్. పో సాయంత్రం గాంధీ హాస్పిటల్కి వచ్చి నా చెవా తీసుకుపోండి. బాబా ఇక నీకెత్తరా నువ్వు చెప్పిగా ఇట్లే తప్పునేనా? అరే బస్సులు కంగారు పడకన్నా, నేను ఇంకో కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నాను. హార్ట్ ప్రాబ్లం, అప్పుడప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. నువ్వేమనుకోనంటే ఒక్క చిన్న మాట చెప్పరా. మనమేమాత్రం ఆశపడకుండా
ఏమీ ప్రయత్నం చేయకుండా దానంతట అది వచ్చేది చావు ఒక్కటేనన్నా. నాలాంటోడు ఎలాగూ బతకలేడు కావాలనుకున్నా. నీకేం కర్మన్నా, బంగారం లాంటి లైఫ్. మీ వైఫ్ని మదర్ని ఒక్కసారి కూర్చోబెట్టి మాట్లాడితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దానికి చావు దాకా ఎందుకన్నా? బతకాలన్నా, ఫైట్ చేయాలన్నా, అంతేగాని చస్తానన్న మాత్రం అనకన్నా. ఓకే? థ్యాంక్స్ అన్నా వాటర్ ఇచ్చినందుకు. సారీ అన్నా సుత్తు కొట్టినందుకు. వస్తానన్నా. సేవ్ బాయ్. సార్ అన్నా నేను డ్రాప్ చేస్తే ఎడిపోవాలన్నా. యాడికి పోవాలి? సహారా? Yes, saharadobi.com. Sivachalo speaking here. Houseful, no flats. Pede for. ఏదో ఎప్పుడు వచ్చాడు? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? రాత్రి తాగింది దిగటం కాదు బావా, పొద్దున్న తాగిందే ఎక్కలేదు. ఏడ్చావులే ఎదవా. ఎప్పుడు బావా? ఇలా ఎక్కలేదు కిక్ లేదనే బంగారం లాంటి కాలనీ వాచ్మెన్ ఉద్యోగం పోగొట్టుకున్నావు. నీ పెళ్ళం ఇప్పుడు నీ పెళ్ళం 10 ఏళ్లలో పాచి పని చేస్తూ సంపాదిస్తుంటే దాంతో తాగి తిరుగుతున్నావు. తిరుగుతున్నానా? తాగితే తలే తిరగట్లేదు. ఇంత మనిషిని నేను ఎక్కడ తిరుగుతాను బావా? సెలవు. నీ నోట్లో నోరెడ్డం నాదే తప్పురా. అయితే చేతిలో నోటెట్టు పక్కకి వెళ్ళి ప్యాకెట్లు చింపేసి. ఇదిగో ఇక్కడే చెప్పు. ఇదేనా సారా కాదు? అప్పుడే వచ్చేసావా? నేను తెస్తా. మీ ఇల్లేడనా? అక్కడో ఇక్కడో ఎక్కడో, మొత్తానికి ఇక్కడే ఎక్కడో. నేను ఎత్తుకుంటాలే. మీ తన పైసలు వద్దనా? తీసుకో. నాకు తెలియక ఏమీ చేయి. ఈ పైసలు నాకెందుకే? తీసుకోనా? ఏందన్నా ఇది? టమాటో కెచప్. కొంచెం నోట్లు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని నవిలి ఊసేస్తే అచ్చం బ్లడ్ లెక్క ఉంటుంది. అంటే అంతే. రాగరాబాయ్ ఆగు. నేను నీకేం ద్రోహం చేసిందా? పొద్దుగా నన్ను పాగలుగా చేసినావు. నా పైసలు తీ పైసలు. ఎంతన్నా? ఆటోకు 50 రూపాయలు నన్ను పాగలుగా చేసిన 200 రూపాయలు కాదు. ఇదిగో అన్న నీ పైసలు. ఈ పైసలా? పైసలు అడుగుతే పిచ్చి కాగితాలు ఇస్తావురా? హైదరాబాద్ ఆటోనంటే ఆటం బాంబు లెక్క పైసా. ఎందుకే గుస్సా అవుతున్నావు? ఈ పైసలే అన్న. పైసలా? 1000 రూపాయలు. 250 అడిగావు కదా, మొత్తం నువ్వే ఉంచుకో. దురాశ దుఃఖమునకు చేయటో. మనకు కావలసింది 1000 రూపాయల నోటు. ఒరిజినల్ అన్నా. అమ్మని వదిన్ని కూర్చోబెట్టి మాట్లాడడం మాత్రం మర్చిపోకే. వస్తానన్నా. బాయ్. హలో saharadobi.com. నాకున్నది ఇల్లు ఒకటే బాబు. దీన్ని రాకూడనుకోవడం చాలా అన్యాయం. ఇంటి మీద ఎందుకురా అంత మమకారం? ఎక్కువ లేక 1 సంవత్సరం బతుకుతావు, తరువాత చస్తావు. చచ్చేటోనికి ఎందుకురా ఇల్లు? పైసలు ఇస్తా అన్నా కదా, ఇస్తా పైసలు. అలాంటి పైసలు చాలా చూశాను బాబు. డబ్బు శాశ్వతం కాదు. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. మనకెందుకు ఏదోతో గొడవ? ఎవరు రాను? ఆయన తాతయ్య అన్న, నేను మనవాడిని అన్న. అన్న నేను ఆయన మనవాడిని అన్న. ఆయన మా తాతయ్య అన్న. రిక్స్ అయిపోయింది కదన్నా, చాదస్తాం. మీ సంగతి తెలీదన్నా, మీతో పెట్టుకుంటావా అన్న? అన్న నా మామని చూసొద్దులే అన్న. అన్న మీ తమ్ముళ్ళు అంటున్నాను. అన్న ప్లీజ్ అన్న, ఏమరా నీ గొడవ? కొంచెం టైం అన్న. నేను ఇప్పుడే వచ్చాను కదా, నేను సర్దేస్తా. పర్లేదన్న. అసలు తాతయ్యని ఇక్కడి నుంచి మా ఊరు తీసుకెళ్ళిపోవడానికి వచ్చానన్న. ఒక్క వారం రోజులు అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. వారం దినాలు, 10 రోజులన్నా. 10 దినాలు, 10 దినాల తర్వాత నీ ఇష్టం అన్న, నువ్వేం చెప్తే అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. అన్న థ్యాంక్స్ అన్న. అన్న నువ్వు మా ఊరు ఒకసారి రావాలను. సారీ పెద్దయినా, మిమ్మల్ని కొడుతుంటే చూడలేక ఆ రౌడీకి మీ మనవన్న అబద్ధం. సార్ మీరు సినిమా యాక్టర్ పద్మారావు గారు కదా? సార్ నా జన్మ ధన్యం అయిపోయింది. నేను మీ ఫ్యాన్ సార్. అబ్బాబ్బా సూపర్ యాక్టింగ్ సార్. పాతాళ భైరవి, పొట్టి ప్లేడరు, దేశోద్ధారకుడు, దేవత, అబ్బో మొత్తం టీవీలో చూస్తాను సార్. మీరేంటి సార్ ఏ జూబ్లీ హిల్స్ లోనో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు అడవడం ఉంటాయనుకుంటే ఈ ఇల్లేంటి సార్, ఈ గొడవలేంటి సార్? అవన్నీ ఒకప్పుడు బాబు. సక్సెస్ డబ్బుతో కళ్ళు మూసుకుపోయి వ్యసనాలు, ఆడంబరాలు, దానాలతో అన్నీ పోగొట్టుకున్నాను. చివరికి నా సొంత బిడ్డలు కూడా నా దగ్గర ఉన్నదంతా దోచుకొని
నన్ను వీధి పాలు చేశాడు బాబు. మహానుభావుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను వెతికించి నాకు ఈ ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు. నేను పోయిన తర్వాత నాలాంటి అనాథలకు ఏ దిక్కు లేని వారికి ఈ ఇల్లు ఒక నీడ కావాలని నా ఆశ బాబు. అనాథాశ్రమం. కానీ పరిస్థితి చూస్తుంటే నాకే నీడ లేకుండా పోయేటట్టుంది. మీరేం భయపడకండి తాతయ్య గారు, మాది అసలే రాయలసీమ. బాంబులతో క్రికెట్ ఆడుకునేవాళ్ళు వీళ్ళని సార్ పుయ్యంగాళ్ళు. ఈ గొడవ సెటిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడే మీకు తోడుగా ఉంటాను. వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను. ఉండిపోయిన తాతయ్య గారు. వరుసలు కలిపి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? మీతోనే కామెడీయా తాతయ్య గారు. అసలు సంగతి ఏంటంటే సినిమాలో కమెడియన్గా ట్రై చేద్దామని వచ్చాను. మీతో ఉంటే 4 డైలాగులు నేర్చుకోవచ్చు, మీకు సేవ చేసుకోవచ్చు, అలాగే రౌడీల సంగతి కూడా చూసుకోవచ్చు. అది ఇచ్చేస్తాను తాతయ్య గారు. బ్యాగ్ ఈ రూమ్లో పెట్టుకోనా? సరే కానీ ఇంతకు నీ పేరేమిటి మనవడా? చక్రం తాతయ్య గారు. చక్రం. ఇది చెన్నై చేలం ఏడగనపడా నా పేరు చక్రం అండి. ఈ కాలనీ అంతటికి మీరే దోబి అంట కదా? ఎస్. డబ్బులా చాలా కాదులిక్క నేరమిల్లై కిళక్కం పోగుం. ఏంటి అగ్నిపర్వతం? అమ్మో అలిగింది. కాదులే, నువ్వే సరిగ్గా చేసిండు. అమ్మా రోజుకు ఒకసారి దోలు తీరిందా? భలే కొట్టారు బాబు దెబ్బ. బాబు పద్మారావు గారికి మీరు ఏమవుతారు? మనవాణ్ణండి. మీరెందుకు దూరారు బాబు తగులోకి? మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య గారికి. ఆ యాదవ్ గారు పెద్ద డేంజర్ నా కొడుకు. 2-3 మర్డర్లు కూడా చేశాడు తెలుసు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మంది నవ్వించారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయన మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తారా? అరే ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, మీ అందరూ కలిస్తే రౌడీగాడు ఎంత అండి? మంది ఎక్కువైతే మఠానికి చేటు. మా కాలనీ గురించి ఐడియాలు కడుపులో పెట్టి బతుకుతున్నావు నువ్వు. అయితే విను. నెంబర్ 1, ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ ఎంపీ పోస్టు ఫస్ట్ ఎవరు కాపర్ చేశారు? ఎవరికండి? మనకి. రాజకీయాలు మనకు వద్దనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలిపెట్టాల ఫ్రెండ్ విజయ్ కుమార్ డిఐజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేసాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా. ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేసాం. పెళ్ళం తెచ్చిన కట్నం డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బే అసలు వాళ్ళ కోర్టులు కేసులు పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ ముసలుడికి ఎందుకయ్యా ఆ ఇంటి మీద అంత యావా? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు. ఏదో రేటు నేను సెటిల్ చేసేస్తాను, ఇచ్చేయమను. రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు? ఇంకా నంబర్ 2, మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఇదొక వంట. ఎనిపోతే ఎండగలాగా, దున్నపోతే నీడగలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఆదర్శ జంట. ఏంటయ్యా నువ్వు? రేపో మాపో చచ్చిపోయా ముసలి పిల్లి కోసం మమ్మల్ని రౌడీలతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ 3, నడిపిడి నరహరి, డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషను. ఏమా ఓ 5 లక్షలు, ఓ 10 లక్షలు పంపించు. ఏమా ఉంటా. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? కలెక్షన్ కింగ్. ఆ ముసలాడు ఇప్పుడు అక్కడ ఓల్డేజ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించింది చెప్పు. ఆ ఇల్లు ఈ కాలనీకి ఓ దిష్టి చుక్కలాగా ఉంది. అయినా రౌడీలతో పెట్టుకుంటారేంటమ్మా? ఎదవ చేదస్తం కాకపోతేను. నువ్వన్నా వెళ్ళి చెప్పు. నంబర్ 4, కిడ్స్. పిల్లలు కాదు, పిడుగులు. గొడవ చేయకుండా సరిగ్గా నుంచారా? ఎవరిని తినిప్పుడు పడతారో తెలియదు. హైటెక్ సిటీని జురాసిక్ పార్క్ గా మార్చేయగలరు. ఇంకా నంబర్ 5, యూ. పంజాగుట్ట సెంటర్లో పబ్బు కమ్ డిస్కోటెక్. కమ్ సే కమ్ దినానికి 50,000 వస్తుంది.
అంతకన్నా తక్కువ వేసి నేను జైన్ బావా. నాకు 30 లక్షలు కావాలి. 30 లక్షలా? లేకపోతే 30 రూపాయలు వెళ్తారనుకుంటున్నావా అమెరికా? మరి అదే డబ్బు సంపాదించడం అంటే మా ఆటలు కాదమ్మా. చెప్పొద్దు నాన్న. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తోకలేని కోతులు. పాపం తాతయ్య గారు. చిరంజీవి సంవత్సరం అరే ఏమ్రా యాదవంత గొడవ అంటే మజాకం సాలే. అది కాదండి. లక్ష్మి. లక్ష్మి ఈ పెట్రోల్ పైపు కొంచెం లీక్ అవుతుందా? లక్ష్మి ఎవరు? అంటే ఆమె బాబు పాత సినిమాల్లో శోభన్ బాబు, కొత్త సినిమాల్లో జగపతి బాబు. ఆయనకిద్దరు ఒకే గ్లాసులో బ్రాందీ విస్కీ కలుపు తాగుతాడు. అంటే అటు నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదురా అబ్బాయి. కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో నువ్వెవతో బజార్ దాంతో తిరగడం. అమ్మా తను బజార్ మనిషి ఏం కాదు. ఎవరు కొంచెం అదుపులో పెట్టుకో. సరే మీ ఇష్టం అండి, మేమేం మాట్లాడాం. కానీ మన లక్ష్మిని కంట్రోల్ చేయటమే చాలా కష్టంగా ఉంది. మెడిసిన్ కూడా మానేసింది. ఎందుకు? మధ్యలో చదివేందుకు మానేసింది? ఏమోరా నాయన, ఈ ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అమ్మా నువ్వు కొంచెం ఆగవే. ఈ నెల ఖర్చులకు డబ్బులు, లక్ష్మి ఫీజులు కూడా ఇందులోనే ఉన్నాయి. రామ్మా, ఏమిటి కాలేజ్ మానేసావట? నువ్వేగా డాక్టర్ అవుదాం అనుకున్నావు. 3 years అయిపోయింది కదమ్మా, ఇంకెన్నాళ్ళు? లక్ష్మి లక్ష్మి ఆగు లక్ష్మి. ఎవరు కావడా నీ డబ్బు? లక్ష్మి. ఈ వయసులో పిల్లల్ని వదిలేసి ఈ బజార్ దాకా తిరుగుతున్నావు. సిగ్గులేదా? డబ్బిచ్చి పాపం కడిగేసుకున్నావు అనుకుంటున్నావా? అడిగేవాడు లేదనుకుంటున్నావా? లక్ష్మి 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 ఏ పౌరుషం వచ్చిందా? ఈ బజార్ ని పెళ్ళా మా అమ్మేమో నువ్వు ఉంచుకున్నా. లక్ష్మి నువ్వే నోర్మోయ్ ముస్లి. లక్ష్మి ఇక చాలు, అందరూ మనల్ని చూస్తున్నారే. చూడని అందరికి తెలిసిన బాగుతమే కదా. తండ్రిగా నీకంత బాధ్యత ఉంటే దీన్ని వదిలేసి మాతోటే ఉండు. అంతేగాని ఇలా ఇలా నీళ్ళకు సరి వచ్చి గబ్బిచ్చి వెళ్తుంటే చాలా చండాలంగా ఉంది. ఏమే నీకు మా నాన్న తప్పితే ఇంకేం దొరకలేదా? కార్తీకువే చెప్పు. యామిని హాయ్. అబ్బో యామిని. అబ్బో ఎవరు? మీ డోర్నియా? యామిని ఈ అక్క ఎవరు? మీ మమ్మీయా? మరి ఈ అక్క మీ మమ్మీకి డమ్మీయా? అమ్మో అంటే మీ డాడీకి ఇద్దరు పిల్లలు అన్నమాట. అవ్వా ఈ మొగోళ్ళందరూ అంతే, అస్సలు నమ్మకూడదు. ఇల్చే మడిపోను ఇది దుంప తెగ. హే యామ్ డాడీ వేర్ ఆర్ యు గోయింగ్? హే యామ్ నువ్వెంత హాట్ ఉంటావు తెలుసా? ఇప్పుడు చాక్లెట్ షేక్ కాకుండా అదేదో చపకమన్నట్టు తెలుసా? యామిని ఒక్కసారి ఒక్కసారి యామిని ఒక్కసారమ్మా యామిని. పైకి వస్తున్నావేంటి? రెత్తిపోతాడు మరి. నేను పర్లేద్దాం. యామిని 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 యామిని. చక్రం, నటుడు అనేవాడికి ముఖ్యంగా కావాల్సింది బాధ్యత, క్రమశిక్షణ. ఎన్నో లక్షల మంది మనల్ని రంగస్థలం మీద, తెర మీద చూసి ఆనందపడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, ఆలోచిస్తారు, అనుకరిస్తారు. అందుకే సమాజం పైన మనకి బాధ్యత, గౌరవము ఉండాలి. జగమంతా మన కుటుంబం కావాలి. జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. అబ్బోబ్బా సూపర్ తాతయ్య గారు. ఈ పాట నాకు మొత్తం నేర్పించాలి. తప్పకుండా రేపే నేర్పుతాను. నాయన నాకు నిద్ర వస్తుంది. నీకు రావడం లేదా? ఎంతలాడే పడుకో నాయన. నా దగ్గర నిద్రపోయేంత టైం లేదు తాతయ్య గారు. జగమంత కుటుంబం నాది, ఆ ఏకాకి జీవితం నాది. పట్టేసేవే. నేర్చుకున్నాను తాతయ్య గారు. వసుదేవా
ఏమా ఎవరు మీరు? అబ్బా అబ్బో అబ్బో అబ్బా ఇగో ఏమైంది? అమ్మో దొంగ! దొంగలు దొంగలు దొంగలు! రాత్రి కాలనీలో దొంగలు పడ్డారంట కదా పాపం. ఎవరింట్లో? నడికుడి నరహరి, నడమంత్రపు సిరి హరిహరి. పాపం నరహరి కదా. దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ నెట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డుని పెట్టుకుంటారంట. ఈ సంవత్సరం మన కాలనీలో దొంగలు పట్టడం ఇది 3వ మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు సరిగ్గా పనిచేయడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టాం. అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి? ఎట్టా వచ్చిందో అట్టాకే పోద్ది. నాకు ఎప్పుడూ తెలుసు. మాటలు చిన్నగా రాని బుచ్చమ్మ. వెళ్ళం తెచ్చిన కట్టండప్పుడు వడ్డీకి చెప్పుకు బతికి వాడు నువ్వు ఎదుటి వాళ్ళకి చెబుతున్నావా? మా పుట్టింటి వాళ్ళకి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. మేమేం కూటి గతి లేని వాళ్ళం కాదు. మేము ఏం అడుగుతుంటారమ్మా? మరి ఎక్కడ కష్టం నిజాయితీగా బతుకుతున్నాం. అడ్డంగా సంపాదించడం మా చేత కాదు. నువ్వేం సన్నాయి నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరెవరైనా సంపాదించుకున్నాం కాదు బయటికి రా. మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే. ఆ కాలనీ వెల్ఫేర్ ఫండ్ రిలీజ్ చేస్తే మనం కొత్త సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవచ్చు. ఏంటి పెట్టుకునేది? మొన్న బంజారాలో జరిగింది పేపర్లో చదవరా? దొంగలు సెక్యూరిటీ గార్డ్ని చంపడం, నష్టపరిహారం మనం ఇవ్వటం. నేను ఒప్పుకోను. అంతెందుకు రాత్రి బౌళ్ళు పని బాట లేకుండా బేవర్సలో తిరుగుతున్నారుగా. ఈ గాయచ్గా కాపలా అంటే దొంగలు వచ్చి మమ్మల్ని చెప్పేసినా పర్వాలేదా? నేను ఎంత చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా? అమెరికా కుదరదు. ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్లో పబ్ ఓపెన్. అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా ఆదివారం అమ్మోరు పలకదండి. ఇప్పుడు నరహరి గారికి ఎలాగా? బాగా దెబ్బలు తగిలాయంట కదా. దొంగ దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ పేలుతుంది. ఇప్పుడు ఎవరు కాలుస్తున్నారండి? మా కాలనీ పిల్లలు ఎవరికో మూడింది ఇవ్వాలి. పాపం హ్యారీ పోటర్, లిటిల్ సోల్జర్స్, అంజలి. అదిరింది. అమ్మో భలే చేస్తున్నావే. ఈవినింగ్ ఇంకా మంచి మ్యాజిక్స్ చేస్తా. రైట్ రైట్ బాయ్. అభం తప్ప శుభం తెలియని పిల్ల రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు. మందు తప్ప పాలు తెలియని మంచివాడిని మరి నాకు. పెనుగొండ, గోల్కొండ, అనకొండ. అమ్మోరిలా పాపకించిందా? నీ మనసులోనే ఏదో చెడుందయ్యా. నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం. అదే చెడు. పోను ఇంకొకసారి ట్రై చేయరా? వద్దు, రోజుకొక్కసారి గుర్తుంది. అప్పుడప్పుడు 2 సార్లు కూడా ట్రై చేయొచ్చు. పిచ్చోడు. 2 సార్లు. మొన్న పద్మారావు ఇంటి గొడవ గురించి వచ్చాడు. ఇవాళ పిల్లల్ని మచ్చిక చేసుకుంటున్నాడు. ఎవడు వీడు? నాకు ఏదో డౌట్గా ఉంది. నాకైతే అనుమానంగా ఉంది. ఏంటి అంకుల్స్ మీటింగ్ పెట్టారు? నా గురించేనా? మామూలుగా అయితే ఒకరికొకరికి పడదు కానీ పక్కోళ్ళు గొడవ అనేసరికి మంచి యూనిటీయే. ఇంతకీ నేను ఎవరని మీ డౌట్. యాక్చువల్లీ మాది కడప. సినిమాలో ట్రై చేద్దామని ఇలా తిరుగుతున్నాను అన్నమాట. ఇది ఫ్యాక్షనిస్టా? అక్కయ్యలు రోజు ఈ పిల్ల పిశాచాల్ని స్కూల్ బస్ ఎక్కించేసరికి మా తాతలు దిగొచ్చేవారు తెలుసా? పిల్లలకి భలే మంత్రం వేసావే. నువ్వు పాటలు కూడా భలే పాడుతున్నావే. మరీ అంత పొగిడీకండి అక్కయ్యలు, పాడైపోతాను. నువ్వు భలే మ్యాజిక్లు చేస్తావయ్యా. చిన్నప్పటి నుంచి అంతే.
అప్పుడప్పుడు మా ఇళ్ళకి వస్తే కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. రాత్రికి వచ్చేనా అచ్చి భోజనానికి కళ్ళు పోతాయి. మొన్న లక్ష్మమ్మ ఇంట్లో ఉందా? లేదే, అదేం చేసింది మళ్ళీ? పొద్దున్నే బాబు గారు వచ్చి లక్ష్మమ్మ గారు చూడకుండా ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు. బంగారు బాబు నువ్వు చెప్పాలి కొత్తగా మాట మాకు. అక్కడ ఉండిపోయాడే బాబు, కొత్తపల్లి కొడుకులాగా. చక్రం గారని మన పద్మారావు గారు మనవడండి, మనిషికి ఎత్తండి. ఏంటి కత్తి నీ మొహం? సారీ బామ్మగారు, గొడవ చేస్తున్న లక్ష్మిని ఆపుదామని కొంచెం ఓవర్ యాక్షన్ చేశా. తప్పే, క్షమించండి. కన్నబిడ్డ తప్పు చేసాడు అనుకుని కడుపులో పెట్టుకుని దాచుకోండి. కుదరదు. ఇంత పొడుగున్నావు, నిన్నెలాగయ్యా బాబు కడుపులో బామ్మగారు మీరు కామెడీ అయినా వెరీ గుడ్. కూడా సారీ అండి అక్కయ్య గారు. అదేం పర్వాలేదయ్యా, నాకు నిన్ను చూస్తుంటే మా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు. కానీ నిజానికి మా ఆయన అలాంటి వారు కారు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది. నా బెంగంతా మా అమ్మాయి లక్ష్మి గురించే. డాక్టర్ చదువు మధ్యలో మానేసింది, కోపం ఎక్కువైంది, ఎవరితో కలవదు. దాంతో ఈ కాలనీ వాళ్ళంతా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటో మా టైం బాలేదంతే. మీరేం బాధపడకండి అక్కయ్య గారు, తమ్ముడు అన్నారుగా, నాకు వదిలేండి. ఆ ఎదవనోళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా. దేవుడు పాట 1000 రూపాయలు. అదేంటే బాబు, లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలా చితక బాధేసింది. అబ్బా అక్క, ఆ రాజేశ్వరి కూతురుతో మౌన్ కొట్టించిందంట. మొగుడంటే లెక్కేలేదు. మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నోన్ షోకి అవ్వ మా పిన్ని కూతురు చూసిందట. నా పాట 6:30 రాసుకో. ఆడది బరితెగిస్తే రాజేశ్వర్ గారి గురించేనా? నేను చెప్తా. రాజేశ్వర్ గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు. ఎవరో ప్రభాకర్ అని సినిమావాడు సూట్కేస్లే పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అవును, అసలు మన కాలనీలోనే చాలా చంపల హట్ట ఆంటీలు ఉన్నారంట కదా. అది నేను కాదు, పక్క కాలనీ ఆంటీలు. మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో కాంతం అంట, మొగుడిని ఎరక్కునేస్తున్నట్టు కదా. ఎవరితో సరోజ్ అంట, అత్తగారికి విశ్వ చంపేసిందంట కదా. ఎవరితో రత్నం అంట, పక్కేటి కూరలతో మ్యాచ్ ఫ్రెండ్షిప్ అంట కదా. రామరామా, ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంపు తీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి. అమ్మ బాబోయ్. అసలు చదవట్లేదండి. అందుకే కదా స్పెషల్ క్లాస్కి వెళ్తుంది. నా కూతురు ఎంత కష్టపడిపోతుందో. జాగ్రత్త అమ్మా, తీసుకో, వెళ్ళరా. అరుస్తున్నావేంటి? ఇవాళ నా కలెక్షన్ 500. నీ కలెక్షన్ అంటే? మా నాన్న పెద్ద క్లాస్ పీకి 200 ఇచ్చాడు. మరి మీ నాన్న పెద్ద బిల్డప్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడు. ఎక్కడైనా 1,00,000 రూపాయలు దొరికితే ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవునే. హాయ్ అండి, మీరా? ఏంటి బస్ కోసం వెయిటింగా? లేకపోతే ఇవాళ కూడా ఏదైనా సినిమాకి చెక్కేస్తున్నారా? లేదండి, బోర్ కొడుతుంది, ఏం చేద్దామా అని. మా ఇంటికి వస్తారా? కాఫీ తాగి సినిమాకి వెళ్దాం. అబ్బా ఎంత బాగుందో. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా ఆంటీ? ఎన్ని లిప్స్టిక్స్ చాలా బాగున్నాయి. తీసుకోండి, నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నా దగ్గర చాలా ఉన్నాయి. మొన్న లండన్ వెళ్ళినప్పుడు కొన్నాను. మీరు చాలా లక్కీ, ఎన్నెన్నో దేశాలు వెళ్ళొస్తుంటారు. హలో కరీం, కరెక్ట్గా నీ టేస్ట్కు తగ్గట్టుగా ఉన్నారు. ఎంత తొందర, ఇప్పుడిప్పుడే కదా లైన్లో పడుతున్నారు. అరే ఇంతజార్ కా ఫల్ బహుత్ మీఠా హోతా హై. ముందు 50,000 అడ్వాన్స్ పంపించు. రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. తప్పకుండా మీరంతా పేరెంటానికి రండి. మేమా? మీ ఇంటిగా? రాకూడదు కదమ్మా. బామ్మగారు, జరిగింది ఏది మనసులో పెట్టుకోవద్దు. అవును బామ్మగారు, ఏదో చిన్నవాళ్ళం, తెలుసో తెలియక పొరపాట్లు చేస్తాం. పెద్దవారు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి, కానీ ఇలా మనసులో పెట్టేసుకుంటారా? చెప్పు రాజీ. ఇప్పటి నుండి అలాంటివి ఏవీ జరగవు. ఇక నుంచి మనం అందరం కలిసే ఉందాం. సరేనా బామ్మగారు? ఏం రాజీ? భలేదానివి రత్నం, మీరందరూ మా ఇంటికి వచ్చారు, అదే చాలా సంతోషం. మళ్ళీ మనం ఇలా కలుసుకుంటాం అనుకోలేదు. కలుసుకుందాం రా.
ఇదంతా నీలీలా పడవా? ఏదో మీ ఆశీర్వాదం బామ్మగారు. సంతోషించేవలే. అమ్మో రౌడీ గారు వచ్చారు. వాట్స్ గోయింగ్? వెళ్ళొస్తామండి. లక్ష్మి వరలక్ష్మి అదండి బాబు తొందరగా. తప్పకుండా రా అమ్మా. యామిని హాయ్. ఏంటే పెద్ద మగరాయిలా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఏంటే అత్తయ్య గారు అడిగితే సమాధానం చెప్పవేంటి? బంగారం లాంటి డాక్టర్ చదువుకి మంగళ పాడేసి Who the hell are you? That's my book. Come on, get out. What the hell are you doing this? I said you just get out. You don't irritate me. Get out of here. Stop. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రపంచంలో ఎవరికి లేని ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానికి ఉన్నాయని, మిగతా వాళ్ళంతా నేను చూసి నవ్వుకుంటున్నారని, నీ వెనకాల నేను చూసి కమెంట్ చేస్తున్నారని వగేరా వగేరలతో సైకోలా తయారవుతున్నా. అసలు నువ్వు ఎవరు? 600 కోట్ల ప్రపంచ జనాభాలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకత్వి. వాళ్ళందరికీ నీ కూడా తప్ప వేరే పనే లేదనుకుంటున్నావా? నీకంత సీన్ లేదమ్మా. కమాన్ లక్ష్మి, గ్రో అప్. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు. నీకు ఒకటి తెలుసా? నిన్న మంది కాదు, వెళ్ళిపోయింది. రేపు మంది కాదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఓన్లీ టుడే, ఈరోజే మన చేతిలో ఉంది. కమాన్ లక్ష్మి, బీ హ్యాపీ. హ్యాపీగా ఉండు, హ్యాపీగా బతుకు. అది పెద్ద కష్టం ఏం కాదు. యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ అ స్మైల్. స్మైల్. ఇంకోటి తెలుసా? ఒక్క నవ్వు 100 కష్టాలను దూరం చేస్తుంది, 1000 మందిని దగ్గర చేస్తుంది. అంతెందుకు, నువ్వే ఒకసారి అద్దం ముందు నవ్వి చూసుకో, నీకే తేడా తెలుస్తుంది. స్మైల్ 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 స్మైల్. Stop it. లెక్చర్ ఇవ్వడం చాలా ఈజీ. వెళ్ళి చిన్నపిల్ల. Why the hell I'm bugging my brains with you? హే యామిని, స్మైల్. Good morning, uncle. Good morning. Hi, good morning. చక్రం ఫ్యాక్షనిస్టులు అమ్మాయిలను కూడా నవ్విస్తారా? ఫ్యాక్షనిస్టులు కామెడీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో ఉత్సామాబాయ్ నేర్పించే కామెడీ. ఉసామా పిన్ను లాడేనా? అవును. ఆ అమెరికా విమానాల్లో బాంబుల సప్లై ఎక్కడో తెలుసా? మేడ్ ఇన్ కడప. నేనే సప్లై. అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్ళి గుద్దాలి. లాస్ట్ మినిట్ లో డ్రాప్. కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి. హలో, నాది దావుద్ భాయ్ ఇబ్రాహిం. దావుదు ఇబ్రాహీమా. Hi, uncle. Oh my God! లక్ష్మి నవ్వింది. తాగిందంతా నీ మీద. అబ్బా లక్ష్మి. లక్ష్మిరా, ఆఫ్ చేయరా. హాయ్. థ్యాంక్ యూ లక్ష్మి. ఇవాళ నవ్వుతుంటే మాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? అవును మళ్ళా నువ్వు మాతో మాట్లాడు బంద్ చేసి సంవత్సరం అయింది. మస్తు సార్లు సారీ చెప్తాను ట్రై చేసిన, అస్సలు ఛాన్స్ చూడరే మొత్తానికి మనం అసలు అక్కిరా పోయి ఎందుకు? ఇయ్యాలే మన సీన్ గా లాస్ట్ బర్త్డే. ఏ వీడికి ఏమైనా ఏజ్దా?
కాదు ఓ నెలలో వాడు అమెరికా పోతున్నాడు. అమెరికా అందుకే ఈ రోజు యాసిడ్ లో వీడి బర్త్డే కమ్ డిస్కోటెక్. దానికి నువ్వు కూడా రావాలి. ఈ డిస్కో నేనా? నువ్వు రాకపోతే నీ కేక్ కూడా కట్ చేయను అంతే. జస్ట్ 1 hour కేక్ కట్ చేయని వెళ్ళిపో. ఓకే ఫైన్ బట్ ఓన్లీ 1 hour. ఓకే లక్ష్మి లక్ష్మి ఆగు. ఏమైందిరా? ఏమైంది లక్ష్మి? ఏమైంది లక్ష్మి? నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను చెప్తాను. నువ్వేంట్రా తీసుకెళ్తాను. రా లక్ష్మి. నర్సీపట్నం తాలూకా కొత్తకోట కాపురం కోనార్ల పిల్లోడు ఈపోలు పుట్టుడు గోల్డ్ స్కేట్ డాక్టర్ గంగరాజ్. గంగరాజే అంతన్నాడింతన్నాడు గంగరాజు, అంతన్నాడింతన్నాడు గంగరాజు, అద్దాల మేడన్నాడు గంగరాజు, అద్దాల మేడన్నాడు గంగరాజు, నట్టింట్లో నుయ్యన్నాడు గంగరాజు, నట్టింట్లో నుయ్యన్నాడు గంగరాజు, తల వెంటుకు తాడన్నాడు గంగరాజు, తల వెంటుకు తాడన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు. థ్యాంక్ యూ చక్రం. నిన్ను చూస్తుంటే మా నాన్నగారే గుర్తొస్తున్నా. నిజంగా మై ఫాదర్ లైక్స్ మీ అ లాట్ యు నో. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై నాన్న. నీలాంటి లడ్డు లాంటి అమ్మాయిని చూసి అబ్బాయిలు టెంప్ట్ అవుతారు, మరి ఏదో రకంగా పడేద్దామని ట్రై చేస్తారు కూడా. వాళ్ళు నన్నే ముందు నీ బుద్ధి ఏమైంది? ఏదిస్తే తాగడమే ట్రైంగర్ వచ్చి. స్మైల్ అంటే అర్థం స్నేహం అని, అమాయకత్వం కాదు. నీకు తెలియకుండా మీ నాన్నగారు మీ ఇంటికి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు తెలుసా? మండిపోతుంది కదా, కరెక్టే. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? భోజనం, బట్టలు, అద్దెలు ఎలా? మన పౌరుషం మనకి మన వాళ్ళకి అన్నం పెట్టదమ్మా. అంత అభిమానం ఉంటే నువ్వే మీ వాళ్ళని పోషించు. ఏదో ఒక పని చేసి డాక్టర్ చదువుకి మధ్యలోనే ఆపరేషన్ చేసేసాను, ఇప్పుడు నాకున్న క్వాలిఫికేషన్కి ఏ జాబ్ దొరుకుతుంది అంటావు. లక్ష్మి, ప్రపంచంలో చిన్న మనసున్న మనుషులు ఉంటారు కానీ చిన్న పనులు ఉండవు తెలుసా? పొజిషన్ 1 2 3 4 రైట్ ఫ్లూమ్టీగా. ఏంటి ఫైటింగ్ సీనా? ఒక్క నిమిషం. నేను సోలోగా చేస్తా. హితికేసిగా స్నేక్ ఫైట్. కోతి ఫైట్. కోతి ఫైట్. బ్రూస్లీ, జూస్లీ, జాకీ చాన్, సైకిల్ చాన్, ఈగల్ ఫైట్. ఏంట్రా వీడు? ఇంత ముందు వీడికి ఫైట్ టచ్ ఉన్నాయా ఏంటి? ఇవేవి మనకు రావు, ఓన్లీ రన్నింగ్. తప్పు నాన్న, అలా అనకూడదు. చదువుకోవాలి కదా, కాలేజీకి పోవాలి. నీకు బైకే కదా కావాలి. బాంబే నుంచి బైక్ వచ్చి మాట్లాడదాం. మా నాన్న ఒక్క 10 రోజులు రాత్రులు బేకారుగా తిరగొద్దు నాన్న.
అన్నా అన్న ప్లీజ్ అన్న వద్దా అన్నా అన్న ప్లీజ్ అన్న నేను మాట్లాడ అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న ప్లీజ్ అన్న నేను యాదవతో మాట్లాడన్నా ప్లీజ్ అన్న వదిలే అన్న వద్దని చెప్తున్నాను కదా, అర్థం కదా? వద్దని చెప్తున్నాను కదా, బతిమాలుతున్నాను కదా, వద్దని చెప్తున్నాను కదరా, బతిమాలుతున్నాను కదరా. చెప్తున్నా మర్యాద వదిలేసాయి. నేను మంచి కోసం చెప్తున్నా, అతను ఇష్టం. ఏరా ఒక 45-50 ఉంటుంతారా నీ ఏజ్? ఈ పాటికే బ్లడ్ ప్రెషరు, షుగరు లాంటి రోగాలు వచ్చేసి ఉంటాయి. చిన్నప్పటి నుంచి బీడీలు, సిగరెట్లు తెగ తాగడం వల్ల ఊపిరితిత్తులు బాగా వీక్ అయిపోయి ఉంటాయి. ఇవాళ రేపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది. ఏ 10 ఏటి నుంచో సారా గుడంబా మొదలెట్టేసి ఉంటావు. లివర్ డ్యామేజ్, దాంతోపాటు కిడ్నీ కూడా పాడైపోయి ఉంటుంది. తాగి నానా చెత్త తినడం వల్ల కడుపు డమాల్, ఇంటెస్టైన్ క్యాన్సర్. అబ్బబ్బబ్బబ్బా, బస్తాల కొద్దీ తిన్న గుట్కాలు, జరదాలు వల్ల థ్రోట్ క్యాన్సరు, మౌత్ క్యాన్సర్. ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు మహా అయితే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బతుకుతావు. దేనికిరా నీ తాపత్రయం? ఇలాంటి వాళ్ళందరినీ బాధ పెట్టి ఏమిట్రా నువ్వు సంపాదించేది? పోనీ ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వేమైనా సుఖపడతావా? కొడుకు అంటావు. ఇదంతా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో తెలియని నీ కొడుకు జలసాలకు తగలేసి రాత్రంతా మందు కొడుతూ, ఏ డిస్కోలోనో డ్యాన్స్ చేస్తూ, ఏ తెల్లవారుజానో మీ ఇంటికి రావాలని తొందరలో నువ్వు కొత్తగా కొనిచ్చిన నీ బైక్లో తాగిన మత్తులో ఒక 100-200 స్పీడ్లో జై 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 అని ఏ రోడ్ డివైడర్కో లారీకో ఇంతకీ నేను ఎవరు అని మీ డౌట్. ఎవ్వరికీ చెప్పకూడదు, టాప్ సీక్రెట్. నేనసలు అడవిలో అన్నను. అంటే
జనజీవన స్రవంతిలో కలిసిపోదామని ఈ కాలనీ అయితే బాగుంటుందని అన్నలు ముందుగా నన్ను పంపించారు. జనజీవన స్రవంత. ప్రపంచంలో చిన్న మనసున్న మనుషులు ఉంటారు కానీ చిన్న పనులుండవు. ఒక ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత ఫాస్ట్గా నీ లైఫ్ నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటావు అనుకోలేదు. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరిగిపోతుంది ఏంటో. అసలు అమ్మాయిలంటే అనవసరంగా సిగ్గుపడిపోతూ ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఇలా ఫైర్ బ్రాండ్లా ఉండాలి, డేరింగ్గా, ఇండిపెండెంట్గా. అందుకే నాకు ఇందిరాగాంధీ, కిరణ్ బేడి, మదర్ టెరిసా, సహారా కాలనీ లక్ష్మి అంటే చాలా ఇష్టం. ఐ జస్ట్ లవ్ దమ్. పిజ్జా డెలివరీ టైం అయిపోయింది, లాగిచ్చి. లక్ష్మి, శేఖర్, రామ్మా లోపలికి రా. ఎవరో లక్ష్మి, రామ్మా లోపల. ఈ అడ్రస్ నుంచి పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. పిజ్జా కార్నర్లో పనిచేస్తున్నావా? మెడిసిన్ చేయాల్సిందానివి, నీకేం అవసరం రా? నేను ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, రా లోపల. ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుంటారా లేదా? మేము ఆర్డర్ ఇవ్వలేదే. లక్ష్మి, భయపడ్డావా? ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా తీసుకుని బిల్ పే చేస్తారా లేదా? చక్రం, ఈ అడ్రస్ కి పిజ్జా ఆర్డర్ ఇచ్చింది నేనే. నువ్వా? యా. అసలు మీ నాన్నగారితో నీకేంటి ప్రాబ్లం? ఆయన వేరే ఆవిడతో ఉన్నారని, అంతే కదా? మొన్నటి వరకు మీ అందరినీ చాలా బాగా చూసుకున్న మీ నాన్నగారు అసలు ఏ పరిస్థితిలో ఆ పని చేశారు ఎప్పుడన్నా ఆలోచించావా? నువ్వెన్ని అవమానాలు చేసినా అన్నీ భరిస్తూ మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీ అవసరాలు ఎందుకు తీరుస్తున్నారు? తండ్రిగా ఆయన బాధ్యత ఆయన మర్చిపోలేదు కాబట్టి. అసలు ఆయన తలుచుకుంటే ఆవిడ విషయం మీ ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలరు కదా? చేయలేదే. ఇప్పుడు ఎవరు తప్పు అని జుట్టు పీక్కోవడం వల్ల ఏంటి ఉపయోగం? అందరికీ మనశ్శాంతి పోవడం తప్ప. చూడు లక్ష్మి, జీవితం అనేది ఏ స్టేజ్లో కూడా మనకు అనుకూలంగా ఉండదు. ప్రతి చోట అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఓ 10 సంవత్సరాల తర్వాత అనవసరంగా మీ నాన్న దూరవేయడం నువ్వు, నీ వల్లే తన భర్త దూరవేయడం మీ అమ్మ బాధపడినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నిజంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనుకుంటే టేక్ రైట్ డెసిషన్ అట్ రైట్ టైం. తండ్రికి దూరం అవడం అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఏమో తల్లి, నాకు మనసు కనిపించింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం, మీ వాళ్ళ అదృష్టం. ఈ మధ్య మరి రేట్లు ఎక్కువైపోయినాయి. నాన్న ప్లీజ్. ఐమ్ సారీ నాన్న, సారీ. అమ్మ వెయిట్ చేస్తుంది. మన ఇంటికి వెళ్దామా? తమిళనాడు, బెంగళూరు మొత్తం వెతికించిన చక్రం ఏడ కనపడలా. ఇంకా హైదరాబాద్. లంచమా? తప్పమ్మా, పర్సెంటేజీ అనాలమ్మా. డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తడపాలి కదమ్మా. అవన్నీ నీకెందుకు కానీ నువ్వు అడ్వాన్స్ పంపించమ్మా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. అవినీతి అధికారులపై అన్నల పోరాటం
ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడం కాలు కుడి చెయ్యి నరికేసిన అన్నలు. లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ని ప్రజా కోర్టులో పీక కోసి మర్రి చెట్టుకు వేలాడదీసిన అన్నలు. హైదరాబాద్లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు. పేరు వివరాల సేకరణ. ఓకే, ఇంతకీ మీ పేరేంటన్నారు? నడికుడి నరహరి. ముజే యాద్ హై. ఎర్రజెండ ఎర్రజెండ పర్సెంటేజ్ అయినా లంచం అయినా తప్పమ్మా. గవర్నమెంట్ వాళ్ళ పని చేస్తున్నందుకు మాకు జీతాలు ఇస్తున్నారు కదమ్మా. నీతిగాని శాంతిగాని ఉంటాను వేయమ్మా. రూల్ ప్రకారం ఎవరికైతే వాళ్ళకి వస్తుందమ్మా. ఎప్పుడు ఈ పని మీద నాకు ఫోన్ చేద్దామా. ఉంటానమ్మా. బంజారే బంజో ఓ నరే ఆ నరే ఓ నరే బంజా. బాగా ఆకలేస్తుంది. రాత్రంతా భోంచేయలేదు. మీ ఇంట్లో భోజనం బాగుంటుందని ఎవరో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకుంటున్నారంట. అక్కడ అప్పటికి 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. అన్నలు వినలేదు. అర్ధరాత్రి సడన్ గా ఫోను. అడవి నుంచి వెళ్ళి వాళ్ళిద్దరికి చెరో చెయ్య తీసేయమన్నారు. తీసేసాను. సాంబారుందా? మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఓహో మేఘమాల. అబ్బా గమకాలు బాగా వలుతున్నాయి మనకి. ఏంటి నీ ప్రాబ్లం? రాత్రి కూంబింగ్ ఆపరేషన్ లో మా దళ కమాండర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. అది నాకు రాత్రే తెలుసు. హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి చెప్పాడులే. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అదే భయంగా ఉంది సార్. ఎనీ హెల్ప్ కావాలి సార్? మీకు ఐజీ, డిఐజీ, ఎంపీ, చీఫ్ జస్టిస్ అందరూ తెలుసు కదా సార్. అందుకనే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్స్చేంజ్ కింద మా దళ కమాండర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం. అదేం ప్లాన్ అయ్యా బాబు? నా కూతుర్ని కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి? నేనే చెప్పాను సార్. నువ్వు చెప్పడం ఏంటి? మీరే కదా నాకు చెప్పారు. మీకు ఎంపీ, ఐజీ, చీఫ్ జస్టిస్, హోమ్ మినిస్టర్ అందరూ తెలుసని అర్జెంట్ గా ఫోన్ చేయండి సార్. నాకెవరు తెలుసయ్యా బాబు? వాళ్ళు ఎవరు తెలియదు. మీకు తెలిసి చెప్పారు కదా సార్. సొల్లు బాబు సొల్లు. తిన్న ధరక్క కాలనీలో చిన్న బిల్డప్ ఇచ్చుకున్నా. మీ బిల్డప్ల వల్ల మీ కూతురు జీవితం నాశనం అయిపోయింది. చక్రం బాబు, అది అభం శుభం తెలియని పిల్ల. దాన్ని ఏం చేయదని చెప్పు బాబు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎదవ సొల్లు సొల్లకూడదు. సొల్లను బాబు. నిజంగా ఇది ఏంటి? నేను చెప్తా. కొత్తగా రిలీజ్ అయిన 5 రూపాయల 10 రూపాయల బిళ్ళ. నేను చెప్తా. చెప్పు చెప్పు. పెళ్లి కూతురు బుగ్గన చుక్క. నేను కూడా. మా నాన్న గుండుకు పడ్డ చిన్న సొడ. నేను నరహరి గారి ప్యాంట్ మొత్తం. సముద్రంలో కాకిరెట్ట. నీ బొందా నేను కరెక్ట్ చెబుతా. ఈ మధ్యనే భూమధ్య రేఖ దగ్గరగా వచ్చిన అంగారగ్రహం. కాదు, నా మంగళసూత్రంలా ఉంది. నేను చెప్తా. ఐశ్వర్యరాయ్ బొడ్డు. ఓజోన్ లేయర్ కి పడిన కన్నం. కాదు, నేను చెప్తా. సింబ్రాన్ పైపేద మీద ఉన్న పుట్టుపచ్చ. నేను కరెక్ట్ గా చెప్తా. 100 రూపాయల నోట్లో ఆఖరి సున్నా కదా. నేను చెప్తా. వాటర్ బాటిల్ మిగిలిపోయిన ఆఖరి చెక్క. ఎక్కింది కిక్క. ఒక్కరికి కూడా ఇది వైట్ పేపర్ లా కనిపించలేదా? అందరూ దీంట్లో ఉండే మచ్చనే చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఇంత పెద్ద వైట్ పేపర్ చూడలేకపోతున్నారు. ఇది ఒక మనిషి క్యారెక్టర్ అనుకుంటే దీంట్లో ఉండే మచ్చ ప్రతి మనిషిలో ఉండే కొద్దో గొప్ప చెడు. మనం ఆ మచ్చనే చూస్తున్నాం కానీ దాని చుట్టూరు ఉండే ఆ తెల్లదనాన్ని మిస్ అవుతాం. మనం ఇతరుల్లో చూసి అసహించుకునే లక్షణాలు మనలో కూడా ఉంటాయి. ఒక్కసారి మనలో మనం తొంగి చూసుకుంటే మనకే కనపడతాయి. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కానీ ఎదుటి మనిషిలో ఈ నలుపు అనే చెడును మాత్రం చూడడం వల్ల ఒకరికొకరు కలవలేకపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు. ఇంత పెద్ద కాలనీలో మీరందరూ ఒంటరిగా బతుకుతున్నారు. మీరందరూ కలిసి ఉండాలి, ప్రేమతో, స్నేహంతో. అందుకే రేపు మన కాలనీలో ఫెస్టివల్ డే. అన్ని పండుగలు కలిపి ఒకేసారి. దీవాలి, భోగి, సంక్రాంతి, హోలీ. లెఫ్ట్ పోతున్నా రైట్ పోతున్నా ఎర్రకండి దండం పెడతా. నువ్వు కూడా ఏదైనా పొలాలతో చేరి
కారు మస్తుందా ఫ్రెండ్స్ గారు 45 lakhs. సచ్చే లోపల మా అమ్మను మా పిల్లని వెనక పొంటి కూర్చోబెట్టి డ్రైవింగ్ చేయాలందన్న మీటర్ వేయకుండా. అబ్బా పోరి కూడా మస్తుందన్న. అన్న ఏ లాటరీ కంపెనీ ఉన్న లాటరీలో లాటరీ తగిలితే కార్తో పాటు పోరి కూడా ఫ్రీ అంటే ఎంత మంచిగా. హైదరాబాద్ లో ఉన్నాడా? హలో నేను పెద్దారెడ్డి. నాకు అర్జెంట్గా మీ హైదరాబాద్ గెస్ట్ హౌస్ కావాలి. ఎక్కడ? మావయ్య చక్రం యొక్క ఆటోలో చూశాను. ఇది నంబర్. చూడగానే పారిపోయాడు. పిలుస్తున్నా ఆగలేదు. కూడా ఒక అమ్మాయి పిల్లలు ఉన్నారు. ఎంత పిలుస్తున్నా. హలో మీరు ఇలా బ్యాగ్ తీసి పోతాడు. మాణిక్ టికెట్లు ఇచ్చినాడు కదా బా. అరే నువ్వు దానికి సిరగురుడు, అది నీకు సిరగురుడు. ఏందమ్మా పైసలు అయిపోతున్నాయి. మీరిద్దరు విడిగున్నప్పుడే బాగుర్రు. అదే చక్రపడ తోడు రారుబై. అదేమో మటన్ వండు, నువ్వేమో చేపలు వండు. తిని తిని కడుపింది రారుబై. కడుపింది అవుతుంది, హ్యాండిల్ అవుతుంది పట్టకు. వద్దామా చెప్పింది నువ్వు. మీకు దండం పెడతా, పైసలు అయిపోతున్నాయి. రారని చెప్తున్నారు కదా. ఏం లేదా వీడ గిరాకి వచ్చి ఫోన్ ఫోనీ బై. ఫోనీ బై. చక్రం ఎక్కడ? ముంగటోటు ఉన్నది, వెనక రెండు. ఏ చక్రం కావాలి? హైదరాబాద్ ఆటోలు అంటే ఆటం బాంబు లెక్క. మాతో మజాకులు ఆడొద్దు. ఫోనీ బై. ఎరా ఫ్లుమ్టీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఫామ్ హౌస్ కి వెళ్తే. ఎందుకో? పార్టీకి. బాయ్ ఫ్రెండ్సా గర్ల్ ఫ్రెండ్సా? బాయ్ ఫ్రెండ్స్. అదే మా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను బాంబే వెళ్ళాలి, డ్రాప్ చేస్తావా? బాంబేయా? పెట్రోల్ ఉందా? పెట్రోల్ కార్డు ఉంది. మరి ఖర్చులకి? క్రెడిట్ కార్డు ఉంది. అయితే పోనీ. డాడీ. పోనీ
సినిమా హీరోయిన్స్ కూడా మీ ముందు పనికిరారు. పదండి పదండి, కమ్ కమ్ కమ్. ఇది మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. మీ కలలన్నీ నిజం చేసుకోవచ్చు. భయమా? ఎందుకు? చాలా బాగుంటుంది. బాగా డబ్బు నాయనా. ఊరికే జస్ట్ ఒక గంట కంపెనీ ఇస్తే చాలు 10,000 ఇస్తారు. మొత్తం మీకే. మీకేం కావాలన్నా కొనుక్కోవచ్చు. ఓకేనా? ఓకే. కమ్. సింగపూర్లో 5 స్టార్ హోటల్ ఉంది. నెక్స్ట్ వీక్ నేను వెళ్తున్నాను. కావాలంటే మీరు కూడా రావచ్చు. ఏంటి, వస్తారా? చెప్పు. ఏం జరిగిందో తెలుసా మీకు? బాగా ఏడవండి. నేను కనుక టైంకి రాకపోతే ఈ పాటికి బొంబాయిలోనో దుబాయ్లోనో బ్రోతల్ హౌస్లో ఉండేవారు. డబ్బు కంటే విలువైనవి లైఫ్లో చాలా ఉంటాయి. వాల్యూస్ అని, స్టాండర్డ్స్ అని. వీటిని డబ్బుతో కొనుక్కోలేం. డబ్బు కోసం పోగొట్టుకోకూడదు. మనమే మనకున్న ఒక గొప్ప ఆస్తి. బాగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇవాళ కష్టపడడానికి రెడీగా ఉంటే బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విదేశాల్లో కూడా ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు. జస్ట్ బీ హానెస్ట్ అండ్ వర్క్ హార్డ్. మళ్ళీ ఇలాంటి తప్పు చేయకండి. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, గో. రైట్ రైట్. అలా గిరి, ఏమైంది గిరి? పోలీస్ స్టేషన్ ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం. హలో బుజ్జి. అదే నానా నానా నానా. ఏందిది? ఏందిది? నిన్నే ఏందిది? ఒక్క మాట కూడా చెప్పకుండా రాసి పెట్టి పారిపోవడం ఏంది? తల కొట్టేసినట్టు అయింది నాకు. ఏం తప్పు చేసావురా? ఏం తక్కువ చేసావు? సరే, కన్న తండ్రి అంటే నీకు లెక్కలేదు, పర్వాలేదు. కనీసం కన్న తల్లైనా గుర్తుందా? ఏడుస్తుందా నీకోసం? చచ్చిపోతుందేమని భయంగా ఉందిరా నాకు. ఇంటికి పోతున్నా. అమ్మ పేరు చెప్పి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా? నేను రాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేదు. దీనికి చెప్పరా సమాధానం? దీనికి చెప్పు. ఎందుకు ఇలా మోసం చేసావో చెప్పు. దీన్ని నమ్మించి, ఆశ పుట్టించి, ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, పెళ్లి పెట్టించి పారిపోవడానికి సిగ్గులేదా నీకు? సారీరా, నీ కన్న తల్లిదండ్రులంటే లెక్కలేదు. మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. చెప్పు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నువ్వు అడగ. నేనేమైనా తప్పు చేశానా? నీదేం తప్పలేదు. మరేంద్రా? మరి ఎందుకు వెళ్ళిపోయావు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. అప్పుడు ఇష్టమని నువ్వే అన్నావుగా. ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు? సడన్ గా ఏం జరిగింది? నువ్వంటే నాకు ఇష్టం అన్నప్పుడు ఎందుకు అని అడిగావా? అడగలేదే. ఎందుకంటే అది నీకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదంటే మాత్రం ఎందుకు అని అడుగుతున్నావు. ఎందుకంటే ఇది నీకు నచ్చట్లేదు కాబట్టి. అంతా నీ ఇష్టమేనా? దిస్ ఇస్ నాట్ ఫేర్ లక్ష్మి. లవ్, హేట్రెడ్, ఇష్టం అయిష్టం అన్నవి ఫీలింగ్స్. ఫీలింగ్స్కి రీజన్స్ ఉండవు. ఐ డోంట్ లైక్ యూ. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నా వైపు చూసి చెప్పు, నేనంటే ఇష్టం లేదని. సరే, నీ వైపే చూసి చెప్తున్నా. నాకు నువ్వంటే ఇష్టం లేదు.
ఆగరా. పట్టుకోండి. ఆయనతో నేను మాట్లాడేస్తాను, అంతవరకు కాంపౌండ్ ఉండండి. ఏంది ఏంది గొడవ? చక్రం అనే అతను మీరు కిడ్నాప్ చేశారని, అదే తీసుకొచ్చారని. ఏంది పిచ్చా? నేనెవరో తెలుసా? ఆ చక్రం నాకేమవుతావు తెలుసా? ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదండి. చూడండి, నేను సేఫ్ గానే ఉన్నాను. ఈ నాకు బాగా తెలిసిన ఆయన చిన్న పనుండి నేనే వచ్చాను. అనవసరంగా మా వాళ్ళు మిమ్మల్ని కంగారు పెట్టినట్టున్నారా? ఏమవలేదు, ఏమవలేదు. వచ్చేసాను కదా, బాగానే ఉన్నాను కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? నాకేమవ్వలేదు. ఏంటి, ఎవరు చెప్పారు? నువ్వు ఉన్నావే. ఏదో తెలుసు నాయన, చిన్న పని ఉండి మాట్లాడడానికి వచ్చాను, దానికి పోలీసులు కిడ్నాప్లా? ఏమన్నా అర్థం ఉందా? పదండి పదండి, మీరు కూడా నా బామ్మగారు దానికి రెడీ, పదండి. Okay, this morning, did you check him? Yes, doctor. Hey, Christy! Hi, Lakshmi. Hi. Hey. So good to see you. You naughty girl. What did you do on the weekend with your boyfriend? You can leave in 2 days. I like your song. It's nice. Thank you. You want to listen every day? Then marry me. Wow. This is for you. Thank you. You got a very cute smile. Keep smiling. Take care. You feeling better now? Much better. Let's go to the party tonight. Party? Yeah. Yeah! Disco party, man! Excuse me, Dr. Christy. No, stop getting jealous. I'll kill you. Come on, chapter mine. Not fair. Hey, Christy, don't worry. Next weekend. ఇండియా కంటే బెటర్ ప్లేస్ అని ఈ కంట్రీకి వచ్చాం. ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ ఫినిష్ చేసాం. వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నాం. బోల్డ్ అండ్ డబ్బు సంపాదిస్తున్నాం. తర్వాత వాట్ నెక్స్ట్? మీ నాన్న మా నాన్న కలిసి మనకు పెళ్లి చేస్తారు. తర్వాత పిల్లల్ని కంటాం. తర్వాత మేబీ వాళ్ళని కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ని చేస్తాం. తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తాం. తర్వాత రిటైర్ అవుతాం. తర్వాత ఒక మంచి ఫామ్ హౌస్, లేక్ వ్యూ, 10 మంది వర్కర్స్, కూల్ లైఫ్. తర్వాత ఒక 10 రోజులు అటు ఇటులో నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతావు. లైఫ్ ఇంతేనా? ఇంకేదో కావాలి. మన డబ్బు, మన తెలివితేటలు, మన చదువు 10 మందికి ఉపయోగపడాలి. మనకి, మన వాళ్ళకి, మన రాష్ట్రానికి, మన దేశానికి. నాకైతే మన ఊరు వెళ్ళిపోయి ఇండియాలో అతిపెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలనుంది. ఆ హాస్పిటల్కి బెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పిద్దాం. మన బెస్ట్ ఫ్రెండ్స్, వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ని పిలిపించి ఇయర్లీ ఒక 1-2 మంత్స్ సర్వీస్ చేయమని అడుగుదాం. మన ఏరియాలో అందరికీ బెస్ట్ మెడికల్ సర్వీస్ ఫ్రీగా ఇద్దాం. ఒక 5 సంవత్సరాల తర్వాత పేషెంట్ అనేవాడు ఉండకూడదు. నువ్వు నాతో వస్తావా? I love you. Okay, Chakram, I'm with you. Thank you. We love you, Chakram. Anything for you. Pleasure. Oh my God. No problem. Ooh. Let me take okay. a look at it. Okay, no problem. Small cut, yeah. No problem. You people carry on. Thank you, Christy.
See, now we are meeting in India and you are helping us. Thank you. బాగున్నాను. నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నా ఒక ఫోన్ లేదు, కవర్ లేదు. ఫ్లైట్ లో ఫోన్ ఉండవు. ఏ సెల్ ఫోన్ లేవా? ఇంకెక్కడికి వెళ్ళొద్దు బాబు, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. సరే ఏడు పాప ఇంకెళ్ళంలే. నాన్న ఎక్కడ? ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే నాన్న ఇంకా మారలేదమ్మా. ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతుంటే ఇంకా తెల్లబారదేమి, ఈ చీకటి విడిపోదేమి. పోలే తెలుగు రాలేదు నాన్న. ఏంటత్తమ్మా ఇదంతా? కోతి కడుపున కోతి పుడుతుంది కదమ్మా. అత్తమ్మా రేపటి నుంచి నువ్వు ఈ కోతితోనే సంసారం చేయాలి. సిగ్గుపడ్డ సార్లే పచ్చాలే. నాన్న టవల్ ఊడిపోయింది. చచ్చిపోతున్నారు, కొత్తలు దగ్గరయ్యారు. ఓ మై గాడ్, నాన్సెన్స్. ఆంటీకి ఇంగ్లీషా? గాజువాక పిల్ల మే గాజులోను కాదా, ఏ గాజువాక పిల్ల మే గాజులోను కాదా. సిగ్గు లేకపోతే సరే, పెళ్లిటికి వచ్చిన కొడుకు ఏ పాప, అప్పుడే నా కొడుకు పెళ్లికి తొందర ఏంటి పాప? నేను ఇంకా 2-3 పెళ్లిళ్ళు చేసుకుని నన్ను చంపుతున్నా చాలదా? ఇంకా 2-3 చంపుతావా? అంత మాట అన్నావేంటే? బావా, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నా. నా కూతురు కూడా తీసుకుని రామా. ఏమైందిరా? ఏమైందన్నయ్య? మీ ఆయన సినిమా వేషాలు పిచ్చి ఈడికి కూడా అంటించి చెడగొడుతున్నాడు. ఈడుంటే నేను కూడా చెడిపోయేలా ఉన్నా. అది కాదు బావా, ఈడికి నా కూతురికి ఇంకా పెళ్ళే చేయవా? మావయ్య, పెళ్లి చేసుకోవాల్సింది నేను. నీ కూతురు నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు కట్నం కావాలి. కట్నమా? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనది, మన కోసం, మన జనం కోసం. మన జనం ఇంకెప్పుడు ట్రీట్మెంట్ కోసం వెతుక్కోనక్కర్లేదు, ఖర్చులకు భయపడనక్కర్లేదు, ఏ ఫారెన్ కంట్రీ వెళ్ళనక్కర్లేదు. అంతా ఈ హాస్పిటల్లోనే, మొత్తం ఫ్రీ. నేను లక్ష్మి డిసైడ్ అయ్యాం, ఇంక వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. మా చదువు, మా ఎక్స్పీరియన్స్ మన వాళ్ళకి, మన దేశానికే ఉపయోగపడాలని. కాకపోతే ఈ హాస్పిటల్కి చాలా ఖర్చు అవుతుంది. నాన్న, మావయ్య, మీ ఇద్దరు ఆస్తి మొత్తం ఈ హాస్పిటల్కి ఇవ్వాలి. అదే నాకు కావాల్సిన కట్నం. దీనికి మీరు ఒప్పుకుంటే మేము మా పెళ్ళికి ఒప్పుకుంటాం. బంగారం రత్నం. మా నాన్న చాలా గొప్పడు, లయన్. నాకు కూడా ఆయనలో ఉండాలని కోరిక, కానీ కుదరలే. సినిమా హీరో అవ్వాలని పిచ్చి మద్రాసు పారిపోయాను. అక్కడ తెలిసింది ఎవరో నాన్నని చెప్పేశారు. కంగారు పడిపోయి వెనక్కి వచ్చేసాను. ఆ తర్వాత పెళ్ళి, నువ్వు. కానీ నువ్వు హాస్పిటల్ ప్లాన్ చెప్తున్నప్పుడు ఎందుకు తాతయ్య గుర్తొచ్చట్రా? ఆయన కూడా నీలాగే 10 మంది కోసమే బ్రతికాడు. కడదాం, ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ కడదాం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఆస్తి మొత్తం పెట్టేస్తాను నాన్న. కడదాం బంగారం. హాస్పిటల్ కడదాం, పెద్ద హాస్పిటల్ కడదాం, బంగారం కడదాం. నమస్కారం అండి.
కాళ్ళు ఊరుకోరా. చక్రం అమెరికా డాక్టరా? ఏమ్మా, బాగున్నా? పదండి. ముహూర్తం టైం కల్లా పెట్టుకోడికి వస్తాడు. నానా పెళ్లి నీకా నాకా? అమ్మా ఏమిటండి పిచ్చి పని? నేను తోడి పెళ్లి కొడుకుని. అబ్బా మీరు తోడు పెళ్లి నువ్వన్నా చెప్పనే. బాగుంది కదరా? గెటప్ బాగుంది. నవ్వుతున్నారా? గుడ్. ఐ వాంట్ టు ఎంటర్టైన్మెంట్ ద పీపుల్. అరే చౌదరి గారు, నువ్వు రెడీ అవుతారే? ఇంకా నువ్వు రెడీ అయ్యారా? అమ్మో పెళ్లి కూడా డ్రెస్ నాకు అసలు వేసుకుంటున్నారు. పెళ్లి కుమారుని త్వరగా తీసుకురండి. చక్రం తీయట్లేదండి. చక్రం ఏమండి బాబు లేడండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నా కోసం వెతకొద్దు. చక్రం సహారా కాలనీనా? సహారా కాలనీ ఎవరు వాళ్ళంతా? ఎందుకు వచ్చారు చక్రం కోసం? చక్రానికి వాళ్ళకి సంబంధం ఏంటి? నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. సహారా కాలనీ కదా? ఇదంతా ఏమిటి? ఎవరయ్యా వాళ్ళు? పుల్ల పొడిచిన విలన్లు ఎవరన్నా? తెలియగలుగుతాను. వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు? వాళ్ళు ఎందుకు కొట్టారు? లోపల ఏం జరిగింది? వాళ్ళు ఏం చేశారు నిన్ను? అవును, ఆ అమ్మాయి ఎవరో ఏడుస్తుంది ఎందుకు? అవన్నీ పక్కన పెట్టు. పోలీసులు వాళ్ళని అడుగుతుంటే నువ్వెందుకు అడ్డం పడ్డావు? వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? అయ్య బాబోయ్ ఇన్ని ప్రశ్నలా ఒక్కొక్కటి సమాధానం వచ్చి. మరైతే ఆయన అందులో పెద్దారెడ్డి కడప 200 కోట్ల ఆస్తి పెద్ద ఫ్యాక్షనిస్ట్. మా నాన్నగారు. నేను ఆయన ఒక్కగానొక్క కొడుకుని. సినిమా పిచ్చ బాబు, సినిమా పిచ్చ. పెద్ద కమిడియన్ అవుదామని మీకు చెప్పాను కదా తాతయ్య గారు. ఆయనకేమో సినిమాలు ఇష్టం ఉండదు, ఫ్యాక్షన్ చేయమంటాడు. ఫ్యాక్షన్ చేస్తే అవార్డులు, కట్అవుట్లు, విజిల్స్, ఆటోగ్రాఫ్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు ఉంటాయా? ఉండవు. అందుకే ఇంట్లోంచి జంపు. ఇక్కడికి కూడా వచ్చేసాడు. కర్మడియా కర్మ. మీరు వదలరే? మా మావయ్య కూతురు మరదలు తన్నే పెళ్లి చేసుకోమని గొడవ. మరి పెళ్లి చేసుకుంటే లేడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా, అందుకే జంపుడియా. మరి లేకపోతే నేను పెద్ద సమరసింహారెడ్డి ఇంద్రాలాగా అక్కడ మర్డర్లు చేసి ఇక్కడ కామెడీలు చేస్తున్నాను అనుకున్నారా? సినిమాలు చూసి పాడైపోతున్నారు. ఎలాంటి వెళ్ళి పనులు చూసుకోండి. నాకు అసలు నిద్ర వస్తుంది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. డాక్టర్ చూపించుకున్నాను. క్షమించండి తాతయ్య గారు, మీ అనాథాశ్రమాన్ని పూర్తి చేయకుండా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వీళ్ళని కొట్టే ముందు అసలు వీళ్ళు ఎవరో ఏంటో ముసుగులు తీసి చూద్దాం. మా
దొంగలు మీరా? మాట్లాడితే అమెరికాలో నీ చేసే నిర్ణయం మీద ఆగండి. వీళ్ళు ఎందుకు కొడుతున్నారు? తప్పు మీది. ఈ ఏజ్ చాలా డేంజరస్. దేనికైనా తొందరగా అట్రాక్ట్ అవుతారు, మంచికైనా చెడుకైనా. అందుకనే మీ తల్లిదండ్రులు పిల్లల బాధ్యత తీసుకోవాలి, సరైన గైడెన్స్ ఇవ్వాలి, లేకపోతే ఇలాగే చెడిపోతారు. తలలు దించుకోవడం కాదురా, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోండి. ఏమి జీవితాలు రా. మన తల్లిదండ్రులు మనం పుట్టగానే వీడు అదవుతాడు ఇదవుతాడని కలలుగంటారా. మనం పెరుగుతున్నప్పుడు వీడేమైపోతాడో అని కంగారు పడతారా. అసలు వీడు ఎందుకు పుట్టాడని అసహించుకునే పరిస్థితి వాళ్ళకి తీసుకురాకూడదు. 10 మంది వేలెత్తి చూపించేలా కాదు, చేతులెత్తి దండం పెట్టేలా బతకాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. రోడ్డు పాలు చేయకండి, దాని విలువ తెలుసుకోండి రా ప్లీజ్. నాకు కాదు, మీ వాళ్ళకి. ఓకే ఓకే, బాగా లేట్ అయిపోయింది. గుడ్ నైట్, ఇంటికి వెళ్ళండి. గుడ్ నైట్ బాబాయ్. బాయ్ బాయ్. చలో చలో. గుడ్ నైట్ నరహర్ గారు. గుడ్ నైట్. వెళ్ళు 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 వెళ్ళమ్మా. ఇంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు, నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు కదా. ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మందుకు. మందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతాను. వెరీ గుడ్. మందు సామ్రాట్, మందు రత్న. డబ్బులు ఇస్తామనుకుంటే బాటిల్ ఇచ్చావే. ఒక్క నిమిషం. ఏంటి ఇది దేంతో తయారు చేస్తారో నీకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసు. తొందరగా చెప్పు. ద్రాక్ష పళ్ళు, నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు, తొక్కలు, తోలు ముక్కలు ఇవన్నీ కలిపి మురగపెట్టి కుళ్ళపెట్టి కుండలో పెట్టి భూమిలో పెడతారు. పెట్టి పెట్టగానే ఈగలు, దోమలు, పేడ పురుగులు, చెద పురుగులు, అన్ని పురుగులు దాంట్లో దూకి కాలకృత్యాలు తీర్చుకుని కరెక్ట్ స్నానాలు చేసి సంసారాలు చేసి పిల్లలు పెట్టి చచ్చిపోయి కుళ్ళిపోతాయి. అప్పుడు దాన్ని బయటికి తీసి ఇలా బాటిల్లో పెట్టి అమ్ముతారు డబ్బులకి. ఆ పళ్ళన్నీ కుళ్ళక ముందు తాగితే జ్యూసు మంచి ఆరోగ్యం, కుళ్ళిన తర్వాత తాగితే నీ బాడీ కుళ్ళిపోద్ది. ఇప్పుడు తాగు. ఎంతకాలం తాగుతున్నది నేను ఇటువంటి కుళ్ళ ఇంకా నా జీవితంలో తాగను. ప్రామిస్. మీరు చాలా మంచి సెక్యూరిటీ గార్డ్ అని మన కాలనీ వాళ్ళు అందరూ చెప్తారు. మీరే కనుక సరిగ్గా ఉంటే ఈరోజు మన కాలనీ కుర్రోళ్ళు దొంగలుగా మారేవరా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ పారిపోతున్నావా? ఎక్కడికి? ఎందుకురా చెప్పరా? అమ్మని, నన్ను, లక్ష్మిని వదిలేసి నాకేం అర్థం కావట్లేదురా. అమ్మా నేను చచ్చిపోయినంత ఒట్టు. నిజం చెప్పు, నిజం చెప్పరా. నేనే చచ్చిపోతున్నాను. Okay, no problem. And you're... Thank you! Oh God, why is the blood like this?
not coming to my marriage? చక్రం ప్లీజ్ లిసన్ టు మీ. నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను ప్లీజ్. ఓ గాడ్, యు హ్యావ్ బ్లడ్ క్యాన్సర్. నీకు పార్టీలో చేయి కట్టిన రోజు రక్తం గడ్డ కట్టలేదని టెస్ట్లు చేశాను. ఇట్స్ క్రానిక్ మెలనాయిడ్ లుకీమియా. చాలా అడ్వాన్స్ స్టేజ్. మ్యాక్సిమం 2-3 నెలలంతే. ఇది ఎలా చెప్పాలో తెలియక చెప్తే నువ్వేమైపోతావు, అమ్మేమైపోద్దు, లక్ష్మి ఏమైపోద్దు అని భయపడి పారిపోయినా. పారిపోతున్నాను నాన్న. నాన్న బాగానే ఉన్నావు కదరా? భయపడకు. అమెరికా వెళ్దాం, మన ఆస్తంతా పెట్టేద్దాం. నీకు నా ప్రాణం అడ్డిస్తాను రా. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద డాక్టర్స్. నేను డాక్టర్నేనన్నా. దీనికి మందు లేదు. నీ 100 కోట్లు ఆస్తి నన్ను 100 నిమిషాలు కూడా బతికించలేవు నాన్న. నాన్న నాన్న ఏడవద్దు నాన్న ప్లీజ్. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నాన్న. ఇందుకే మీకు చెప్పకుండా వచ్చేసింది. అందరం చచ్చిపోతావు నాన్న, నువ్వు చచ్చిపోతావు నాన్న. కాకపోతే నేను కొంచెం ముందు వెళ్ళిపోతాను అంతే. పెళ్లి దగ్గర నుంచి వచ్చేసానా, ఇదిగో ఈ కాలనీ దగ్గర అయిపోయాను. ఇక్కడ అందరూ మంచోళ్ళు నాన్న. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైఫ్ని నరకం చేసుకుంటున్నారు. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం చావు నాన్న. దీంతో పోల్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏ పాటివి. నవ్వు వచ్చిందన్న. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి అందరినీ ట్రీట్ చేద్దాం అనుకున్నానా. నా దగ్గర అంత టైం లేదు కదా. వీళ్ళది ఒక రోగమేనా, సైకలాజికల్. అందుకే ట్రీట్మెంట్ మొదలెట్టాను. నేను చచ్చిపోయే లోపల ప్రపంచంలో కొంతమంది నన్ను నవ్విస్తానన్న. ఈ నవ్వు నువ్విచ్చిందే నాన్న, నీదే. నువ్వే అడ్డు నాన్న. నీకు ఏడుపు సూట్ అవ్వదు. నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు నాన్న. మళ్ళీ మళ్ళీ నీకే పుడతాను. నేను వదలు నాన్న. ధైర్యంగా ఉండాలి. అమ్మనే లక్ష్మి నువ్వే చూసుకోవాలి. లక్ష్మి నన్ను మర్చిపోవాలి నాన్న. తను వేరే పెళ్లి చేసుకోవాలి. నువ్వే దగ్గరుండి వేరే పెళ్లి చేయాలి. నా చావు గురించి లక్ష్మికి ఎప్పటికీ తెలియకూడదు నాన్న.
తెలిసిపోయింది కదా. ఏమైంది మావయ్య? నానా 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 కాళ్ళకి నమస్కారం పెట్టు. పెళ్ళో పెళ్ళో అని గొడవ చేస్తున్నావు కదా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకునేది. లక్ష్మి ఇక్కడ ఓకేనా? నీకు ఒకసారి చూపిద్దామని తొందరగా పెళ్లి ఏర్పాట్లు చెయ్యి. ఓ లక్ష్మి, మై పాత డార్లింగ్. ఈ పేరు కూడా లక్ష్మియే. హాయ్. నా కొత్త డార్లింగ్, నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటున్నాను. బాగుందా? అమ్మో భయం వేస్తుంది. కొంపు తీసి చంపేస్తుందా ఏంటి? సరే, ఒకప్పుడు అజ్ఞానంలోనో అమాయకత్వంలోనో నిన్ను ప్రేమించాను. ఇప్పుడు వదిలేస్తున్నాను. నాకు బాధగానే ఉంది. ఓ పని చేద్దాం. నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఈమెనే పెళ్లి చేసుకుంటా. కానీ నీకు అన్యాయం చేయను. వారానికి ఒక్కసారి, వీక్లీ వన్స్. సండే ఓకేనా? ఓకే. ఉంచుకుంటాను. కీప్ లా. ఓకే బేబీ, కూల్. నీ పొజిషన్ నాకు అర్థమైంది. నీకు నేను తప్ప వేరే గతి లేదు. నన్ను తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేకపోతున్నా. ఓకే, సాటర్డే సండే 2 days ఓకేనా? నువ్వు దేనితో తిరిగితే నాకెందుకు? నువ్వు దేన్ని పెళ్లి చేసుకుంటే నాకెందుకు? నీలాంటి వాడిని నాలో ఇష్టపడ్డానంటేనే నాకు నా మీద అసహ్యం వచ్చేస్తుంది.
నాకు 40 లక్షలు కావాలన్నా. తాతయ్య గారికి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక్క పని మిగిలిపోయిందన్న. లక్ష్ నువ్వు లక్ష్మి పాటికి ఏడుస్తూ ఉంటుంది. బాగా హర్ట్ అయి ఉంటుంది. చాలా అసహ్యంగా మాట్లాడాను కదా. ఒక్కొక్క మాట అంటుంటే లోపల పీస్ పీస్ గుండె పగిలి. లక్ష్మి నేను కలిసి మా హాస్పిటల్ ఎంతో మంది ట్రీట్ చేద్దాం అనుకున్నాను. తనతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నాను. You should be happy. తనని మర్చిపోవాలి, వేరే పెళ్లి చేసుకోవాలి. Thank you. లండన్ వెళ్ళిపోతున్నావా? అవును మావయ్య, నాకిక్కడ ఉండాలనిపించడం లేదు. నేను వెళ్ళిపోతాను. చక్రం గురించేగా. వాడు మర్చిపోమ్మా. వాడు వెదర్. నేనున్నానుగా. వాడికన్నా మంచోటి వద్దు మావయ్య, ఇంకా చాలు. దయచేసి నన్ను ఆపొద్దు. నేను వెళ్ళిపోతాను. సరేమ్మా. ఇదిగో మా పాస్పోర్ట్. జరిగింది మర్చిపోమ్మా. జాగ్రత్తగా ఉండు. ఏం అవసరమైనా నాకు ఫోన్ చేయి. లక్ష్మి, ఐఎమ్ సారీ రా. ఐఎమ్ రియల్లీ సారీ రా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకేదో శని పట్టుకుందిరా. శని, ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు లేకుండా నేను ఉండలేను రా. నన్ను వదిలేసి వెళ్ళిపోకు ప్లీజ్ రా. అలా అంటానని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కదా. పూర్ లక్ష్మి, నేను రాత్రి అంతా ఆలోచించాను. పాపం అనిపించింది, అన్యాయం అనిపించింది. అందుకే నీకు ఒక ఫెస్టివల్ ఫ్రెష్ ఆఫర్. వీక్లీ 2 days కాదు, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days a week. పెళ్లి చేసుకొని వేరే ఇంట్లో పెడతాను మామయ్య. కాలనీ లక్ష్మిని కూడా ఒప్పించాను. నీకు ఓకేనా? ఒకప్పుడు ప్రేమించాను కదా. వీక్లీ 3 days. ఓకేనా? Stop it! ప్లీజ్ దయచేసి ఇంకా దిగజారుకు. నువ్వెంత రోగ్వి అని అనుకోలేదు. నువ్వు తప్పితే నాకింకా గతి లేదంటున్నావు కదా. విత్ 10 days నీకంటే గొప్పోడిని,
నీకంటే డబ్బున్న వాడిని, నీకంటే చదువుకున్న వాడిని, నీకంటే మంచి వాడిని, నేనంటే పడి చచ్చేవాడిని పెళ్లి చేసుకుని నీకు చూపిస్తాను. జస్ట్ యు వెయిట్ చక్రం. ఇక్కడే ఉండు, మళ్ళీ పిరికి వాడిలా పారిపోకు. ధైర్యం ఉంటే ఇక్కడ ఉండు, నేనేంటో నీకు చూపిస్తాను. డైలాగులు కాదు, చేసి చూపించు. ఇక్కడే ఉంటాను. నువ్వు బాగుపడవురా, దేవుడు పలుకుతాను బావా. చిన్నప్పటి నుంచి ఈ చుట్టూ కుక్కలా తిరిగినందుకు మంచి బహుమతి, చాలా మంచి బహుమతి ఇచ్చావు బావా. చంపేస్తాను, వాడిని చంపేస్తాను. ఆ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాను. నా కూతుర్ని మోసం చేసిన వాడు ఎవడైనా సరే వాడు బతకడానికి వీల్లేదు. అక్కర్లేదు నాన్న, చక్రం చచ్చిపోతున్నాడు. బ్లడ్ క్యాన్సర్ తన్ని లోపల తినేస్తుంది. Hello? Hello, Christy. Lakshmi. Hi. How are you? How have you been? How's Chakram? Please don't talk about that person. Lakshmi. You know, Christy, I really don't know him. He's disgusting. లక్ష్మి, ఈ విషయం నీకు చెప్పుకుని చక్రం ప్రామిస్ చేయించాడు, కానీ నువ్వు అతనిలా. చక్రం చచ్చిపోతున్నాడు. ఇంకా కొద్ది రోజులే నాన్న, కొద్ది రోజులే. నాకు తెలిస్తే నేనేమైపోతాను అని, నాకు తన మీద ఆశయం రావాలని నాటకం ఆడుతున్నాడు. నేను బాగుండాలని, నేను హ్యాపీగా ఉండాలని. ఇదంతా తెలిసిన తర్వాత కూడా చూసావా నాన్న, నాకేమీ అవ్వలేదు. నాకు తెలిసిందని తెలిస్తే చక్రంకి మనశ్శాంతి ఉండదు. అందుకే నేను కూడా చక్రం చివరి రోజులు తన కూడా ఉండలేని దురదృష్టం. అది నన్ను లవ్వంటే. చక్రం పోయి చక్రం తర్వాత నేను తిరిగి వస్తాను నాన్న. చక్రం కళ, ఆ హాస్పిటల్ నేను పూర్తి చేస్తాను. నాకు తెలుసు నా చక్రం ఎక్కడికి పోడు. నా కోసం నాతోటి ఆ హాస్పిటల్లోనే ఉంటాడు నాన్న. ఉంటాడు నాన్న. చక్రం చెప్పేసావా? లేదు. మా
బాగున్నావు కదరా? నాకెవరు ఏమీ చెప్పట్లేదురా. మీ నాన్న కనీసం నువ్వు ఇక్కడ ఉన్నావు ఫోన్ కూడా చేయలేదు. మీ మావయ్య కూడా చెప్పకుండా వచ్చేసాడు. నాకు కంగారు వచ్చేసింది, కాళ్ళు చేతులు ఆడలేదు, అందుకే బయలుదేరి వచ్చేసాను. బాగున్నావు కదరా నా బంగారం? ఫస్ట్ క్లాస్. బా నేను చూడగానే ప్రాణం లేచి వచ్చిందమ్మా. అవును, ఇన్నాళ్ళు నువ్వు ఆకలేస్తుందమ్మా. అయ్యో నా మతి మంట. నీకు ఇష్టమైనవన్నీ వండి క్యారెట్ తీసుకొచ్చాను, రా తిందో కానీ. మా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, పాపాడికి అక్యూట్ లుకేమియా అని బ్లడ్ క్యాన్సర్లే. 1,000,000 మందిలో ఒక్కళ్ళకి వస్తుంది. సరిగ్గా నేను పెళ్లి డ్రెస్ వేసుకుందామని వెళ్ళానా, ఫోను అర్జెంటుగా రమ్మని. మీకు చెప్తేనేమో పెళ్లి గిళ్ళి అని ఆపేస్తారు, అందుకే పారిపోయాను. పెళ్ళి అయితే అవుతుంది కానీ ప్రాణం ఆదు కదమ్మా. అయ్యో పాపం, ఇప్పుడు అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడులే, కానీ ఎక్కువ కాలం ఉన్నాడు. అయ్యో, ఎదిగొచ్చిన బిడ్డ పోతే ఎంత కష్టమో తల్లిదండ్రులకి. దురదృష్టవంతులు, దేవుడు వాళ్ళకి అన్యాయం చేశాడు పాపం. మనం ఏం చేయగలం? ఈయనేంటిలా ఉన్నారు? ఏమైంది? హలో, వాట్ హ్యాపెన్? ఇంగ్లీష్. మొదలెట్టేశారా? లక్ష్మి ఉంటే. అవును, అన్నయ్య లక్ష్మి ఏరి? లక్ష్మి లక్ష్మి చెప్పనమ్మా. మొన్న కలిసినప్పుడు నాకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది, ఆమెనే పెళ్లి చేసుకుంటాను తుత్తినే అన్నాను. దానికి పెద్ద ఫీల్ అయిపోయి చెప్పకుండా లండన్ వెళ్ళిపోయింది. తెంగర బుచ్చి. ఇలాంటి పనులన్నీ చేస్తుంటావు, ఇప్పుడు ఎలాగండి? నేను ఈరోజు లండన్ వెళ్తున్నాను కదా, వెళ్ళి లక్ష్మి కాళ్ళు గడ్డం పట్టుకుని డైరెక్ట్ గా మన ఇంటికి తీసుకొచ్చేస్తాను కదా నాన్న. అంతే. అలాగా, పదండి వెళ్దాం. నువ్వెక్కడికి? నువ్వు వెంటనే వెళ్ళి పెళ్లి పనులు చూసుకో, నేను లక్ష్మి తీసుకొచ్చేస్తాను చెప్పాను కదా. అవునులే, బోల్డ్ అని పనులు ఉన్నాయి. మీ అన్నయ్య కూడా చెప్పి పంపించాను పొద్దునే. నువ్వు వెళ్ళి అక్కడ పనులు చూడు, నేను వీళ్ళతో వచ్చేస్తాను. అది సరే, అన్నం పెట్టవా? మాటలతో చెప్తున్నానండి. అన్నం ఆకలి. అన్నం నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూసుకో, నేను వెళ్ళి లక్ష్మి తీసుకొచ్చేస్తాను. ఓకే అమ్మా? నిజంగా వస్తావు కదరా? మళ్ళీ పారిపోవు కదా? ఎప్పుడు పారిపోతానేంటి, అలా వెళ్ళి వచ్చేస్తాను అంతే. నువ్వు రాకపోతే చచ్చినంత పిచ్చ కింద నమ్మకలేదా? సరే, నేను చచ్చినంత తొట్టు. ఏంటి పిచ్చా మీ ఇద్దరికి? చావు గురించి మాట్లాడుతున్నావు. రైట్, నువ్వు వెళ్ళవే. వినట్లేదు. వీడా మొన్న కదా గుద్దేశాడు, వాడెందుకు? నువ్వెళ్ళు. అమ్మ నేను ఈ రోజు వెళ్ళి ఎల్లుండి వచ్చేస్తాను కదా. నాన్నెందుకు? పెళ్లి పనులే చూసుకోవాలి కదా. చక్రం, నువ్వు మాట్లాడుకో. పెళ్లి పనులే చూసుకోవాలి కదా. పెళ్లి పనులే చూసుకోవాలి కదా. చెప్పమ్మా. నాన్నకి నువ్వు అంటే బొత్తుగా అన్న, నేను ఉంటాను నీతో. అమ్మ జాగ్రత్త. క్షేమంగా వెళ్ళి లక్ష్మి తీసుకురా. సరే, నాన్న జాగ్రత్త. నీకోసం ఎదురు చూస్తుంటా. ఓకే, రైట్ రైట్. ఎక్కడికి? జగమంత కుటుంబం, ఏకాకి జీవితం. నా దగ్గర ఎక్కువ టైం లేదు కదా. నేను చచ్చిపోయేలోపు వీలైనంత ప్రపంచాన్ని నవ్వించాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. ఏడుస్తున్నావా? చచ్చా, నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. నీతోటే ఉంటాను, నీ జ్ఞాపకంగా, నీ కళ్ళలోనే ఉంటాను, నిన్నే చూస్తూ. నువ్వు ఎప్పుడన్నా ఏడ్చావనుకో, నీ కన్నీటిలో కరిగిపోయి కింద పడిపోతాను. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడు నవ్వుతూ ఉన్నావు అనుకో,
నేను అక్కడి నుంచి చూస్తూ నేను నవ్వుతాను. ఓకే, స్మైల్ 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 స్మైల్. గుడ్. బీ స్ట్రాంగ్. ఓకే, బాయ్. జగమంత కుటుంబం నాది. బాయ్. కూర్చో. నేను నిన్న ఆపను, నీకు అడ్డం పడను. నువ్వు ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నావో, ఎంతమందిని నవ్వించాలనుకుంటున్నావో నవ్వించు. నీకు కూడా ఉంటాను. అదే చక్రం, నువ్వు నా కడుపున పుట్టినందుకు గర్వంగా ఉంది. నువ్వు నా కొడుకువి కాదు, మా నాన్నవి. మా నాన్న అనాథలో చదువుకూడదు. నీతోనే ఉంటా. నీ బ్యాగ్లో అనుకో, నన్ను ఉండనివ్వరు. ఇంకా కొన్నాళ్ళు ఉండాలనిపిస్తుందన్న. ఏమంటాడు వాళ్ళు? వంటకి స్కూటర్ కావాలంటాడా? స్కూటర్ కావాలంటే ఎక్కడికి తెచ్చి సరిపడు. కుదరదా చెప్పు. ఏది కావాలంటే కొనిచ్చేయడానికి నేనేమన్నా బ్యాంక్ కన్నాలేస్తానా? అరే కూతురైతే ఏంటే, ఇవాళ స్కూటర్ అంటాడు, రేపు హౌరా మేలు అంటాడు. కొనిచ్చేస్తావా? కొనిచ్చేస్తావా అని పెట్టాయి. ఫోన్ పెట్టాయి. చచ్చిపోతున్నా వాళ్ళతోటి. టికెట్ లేదండి. లేదండి. ఏంటి వేళాకుళంగా ఉందా? టికెట్ లేకపోవడం ఏంటి? టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణం చేయకూడదు. మేం ప్రయాణం చేయట్లేదు. మరి ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ట్రైన్ అండి. మరి మీరేం చేస్తున్నారు? కూర్చున్నామండి. కూర్చున్నా. మీరు కూర్చోండి. చూడు మిస్టర్, ట్రైన్లో ప్రయాణం నో. ట్రైన్లో కూర్చున్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ట్రైన్లో కూర్చున్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. మీరు కొన్నారా సార్? కూర్చున్నారు కదా. ట్రైన్లో ఓహో, కూర్చోండి 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 బాబు. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. అదే మీరు కొన్నారా అని. నేను ఎందుకు కొంటానయ్యా? మీరు కూడా ట్రైన్లో ఉన్నారు కదా సార్. నేను టీసీనయ్యా. టీసీ అయితే ఏంటి సార్? అంటే ఏంటని ఉద్దేశం? ట్రైన్లో ఉన్నంత మాత్రాన టీసీలు, డ్రైవర్లు, గార్డులు, స్టాఫ్ అందరూ టికెట్ కొంటారా? మీరన్న ప్రకారం ఉన్న వాళ్ళందరూ కొనాలి కదా సార్. అరే మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామయ్యా. ఉద్యోగానికి జీతం తీసుకుంటున్నారు కదా అరే సార్. ఏంటని మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? వేర్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ ఎవరు? మేము. ట్రైన్ పబ్లిక్ ది. మేము ఓనర్స్. ఓనర్స్ ఎక్కడైనా టికెట్లు కొంటారా సార్? ఉండండి ఉండండి. హలో, ఏమన్నాడు? ఒప్పుకోడన్నా. ఓ పని చేయండి, వాడిని మీరు చంపేయండి. ఆ తర్వాత మీరు చచ్చిపోండి. నా సంగతి ఏముందిలే. ఇక్కడ నాకు ఇద్దరున్నారు, చంపేస్తాను. నన్ను ఎలాగో చచ్చిపోతాను. టికెట్స్.